హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో ఎండు రొయ్యలు టమాటాల ఫ్రై చేస్తున్నాను. చాలా రోజులకి ఎప్పటి నుండో చేద్దామనుకున్నా కానీ ఇంట్లో లేవన్నమాట. ఇంట్లో ఇప్పుడైతే కూరగాయలు కూడా ఏమీ లేవు. అయితే ఈ ఎండు రొయ్యలు అమ్మడానికి వస్తే తీసుకున్నాము. 100 రూపీస్కి పావు కేజీ అనమాట. ఇంతకుముందు 120కి పావు కేజీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 100 రూపీస్కి పావు కేజీ అంటే మేము తీసుకొని వీటిని ఈరోజైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. చింతపండు వేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది. కాకపోతే మా వాళ్ళు పులుసు కంటే ఫ్రై కొంచెం ఇష్టంగా తింటారనమాట. అందుకోసమే నేను ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ వీటిని మంచిగా ఏంపాను, కొన్నిటిని ఏంపి క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే తల తోక భాగాలు ఉంటాయి కదా, ఆ వేస్ట్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కట్ చేశాను. కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టాను. ఇక్కడ ఈ క్లీన్ చేసిన రొయ్యలను అయితే మంచిగా శుభ్రంగా ఒక 2-3 సార్లు ఎక్కువ వాటర్ వేసి అయితే కడుగుతున్నాను. ఎందుకంటే మనకు కనిపించని దుమ్ము లాంటిది, ఏమైనా చిన్న చిన్న ఇసుక లాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ వాటర్ వేసి కడగడం వలన అన్నీ పోతాయి అన్నమాట. నేను ఒక పెద్ద గిన్నెలో వేసి మంచిగా ఒక 3 సార్లు అయితే కడిగి వేరొక గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక కడాయి పెట్టి ఒక 3 లేదు అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కడాయిలో వేసి మంచిగా కొంచెం వేడైన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కదా, ఈ రొయ్యలను అయితే అందులో వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసినాక కూడా వేయవచ్చు. కాకపోతే ఈ ఆయిల్లోనే వేయడం వల్ల రొయ్యలు అనేవి గట్టిగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కడిగి పెట్టిన ఈ ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసి కొంచెం మంచిగా గట్టిగా అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసి మంచిగా కలుపుతున్నాను. తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్నాను. మొత్తానికైతే ఈ స్మెల్ వచ్చేసి ఒక 5-6 ఇండ్ల వరకు అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటున్నానంటే వేరే వాళ్ళు ఎవరో కానీ ఎక్కడో వండితే మా ఇంట్ల వరకు వస్తుందన్నమాట. అంటే ఎండు రొయ్యల ఫ్రై కానీ, చేపల కూర కానీ, బొమ్మిడీలు, ఈ ఒట్టి చేపలు ఇలాంటి కర్రీస్, ఫ్రై, పులుసులు ఏది పెట్టినా కూడా ఒక 5-6 ఇండ్ల వరకు అయితే స్మెల్ అనేది పోతూ ఉంటుంది. వేరే వాళ్ళ ఇండ్లలో ఎవరైనా వండుకున్నా మా ఇంట్లోకి అలా వస్తూ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వండుతూ ఉంటే మా రూమ్ అంతా అదే స్మెల్ వస్తుంది. తినే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే తినని వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఎవరు వండుకునేది అలా వండుతూ ఉంటారు కదా, ఎవరు తినేది వాళ్ళు. ఇక్కడ నేను ఈ రొయ్యలు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా వాటిని మంచిగా ఉడికిస్తున్నాను అనమాట. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటాను. తర్వాతనే సాల్ట్ వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు ఉడకక ముందుకే కారం పొడి కానీ వేసినామనుకో, ఈ టమాటాలు అనేవి అలాగే ఉంటాయి అన్నమాట. కాయలు ఉడకనట్టుగా టేస్ట్ కూడా బాగోవు. అందుకే కొంచెం మంచిగా టమాటాలు అనేవి మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్, కారం వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఉడికిస్తున్నాను. మొత్తానికైతే ఫ్రైయే కాబట్టి ఆయిల్లోనే ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కారము, ఉప్పు కలిసిన తర్వాత మొత్తం కలిపి మూత పెట్టి అలా సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట. అంటే మనకు కూర ఫ్రై రెడీ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అప్పుడు నేను ఇందులో స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసి అంతా కలిపి లాస్ట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. వేసి అంతా ఒకసారి బాగా కలుపుతున్నాను. ధనియాల పొడి, గరం మసాలా తప్పకుండా వేస్తాం కదా, అలాగే ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది తప్పకుండా వేసుకోవాలన్నమాట. ఈ చేపలకు సంబంధించిన పులుసులు, ఫ్రైలు, రొయ్యలు, లేదంటే బొమ్మిడీలు, ఎండు చేపలు ఇలాంటివి మనం ఫ్రై చేసినా లేదంటే పులుసు పెట్టినా, కర్రీ వండినా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తేనే వాటికి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట.
గరం మసాలా, ధనియాల పొడి వేసినప్పటికీ కూడా జీలకర్ర, మెంతుల పౌడర్ అప్పటికప్పుడు మంచిగా దోరగా ఏంపి రుబ్బి అప్పటికప్పుడు వేస్తే ఆ స్మెల్ తోటి కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి వాసన వస్తుందన్నమాట. తినే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. తినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాము. మొత్తానికైతే టమాటా ఎండు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. లంచ్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. ఎందుకంటే రొయ్యలు కూడా గట్టిగా అయినాయి. ఎందుకంటే నేను ఆయిల్లోనే చాలాసేపు మంచిగా ఫ్రై చేశాను అనమాట. ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల ఈ రొయ్యలు అనేది గట్టిగా ఉన్నాయి. ఉప్పు, కారము, మసాలా అంతా సమపాలలో కలిసినాయి. కొంచెం కర్రీ వేసుకుంటే మనం వేసుకున్న రైస్కి అంతా కలుస్తుందన్నమాట. అంటే ఫ్రై కర్రీస్ ఏదైనా అంతే కదా, కొంచెం వేసుకుంటే రైస్కి అంతా కలుస్తుంది. ఎందుకంటే వాటర్ పోయకుండా చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను ఫ్రైలు మరీ చెయ్యను, ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. అంటే పిల్లల కోసం బాక్సులకైతే చేస్తాను. తర్వాత వాళ్ళ మధ్యాహ్నానికి మాత్రమే ఫ్రై ఉంటుంది. మళ్ళీ నైట్కి వచ్చేసరికి ఏదో ఒకటి పులుసు కూర లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ నేను లంచ్ చేసి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతులు ఇవన్నీ శుభ్రం చేసి ఒక గిన్నెలో అయితే వేసి కడుగుతున్నాను. ఎందుకంటే రేపు దోశలు వేద్దామన్నట్టుగా బియ్యం అయితే కడిగి నానబెడుతున్నాను అనమాట. దోశలు వేయమని మా పిల్లలు అంటున్నారు. ఊకే ఉప్మానే అవుతుందన్నమాట. చాలా రోజుల నుండి దోశలు వేయలేదు. అలాగే మేము ఊరికి వెళ్ళి వచ్చినాము. మళ్ళీ లాంగ్ జర్నీ అయింది. అందులోటి పెళ్ళికి కూడా వెళ్ళేసి వచ్చినాము. ఈ మధ్యలో తిరగడం చాలా అయిందన్నమాట. ఇంట్లో టిఫిన్స్ చేయడం తగ్గించాను ఈ మధ్యలో. అంటే కరెక్ట్గా టైం ఉండలేదు చేయడానికి, అందుకోసమే నేను చేయలేదు. ఇప్పుడైతే దోశలకి నానబెడుతున్నాను. ఒక 3 days వరకు అయితే దోశ పిండి మనకు ఉంటుందన్నమాట. అప్పుడు తొందరగా దోశలు వేసి ఏ చట్నీ అయినా లేదంటే కర్రీ ఉన్నా తినేస్తారు మా వాళ్ళు. అందుకోసమే నేనైతే 3 daysకి సరిపోయేటట్టయితే ఈ బియ్యము, మినపప్పు అన్నీ మంచిగా క్లీన్ చేసి ఒక 3 సార్లు కడుగుతున్నాను. కడిగి మంచిగా మూత పెట్టి పక్కన పెడితే నైట్ మనం డిన్నర్ చేసినాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి మంచిగా మూత పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను దోశలకి 3 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసు మినపప్పు వేసాను, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు అయితే వేసాను అనమాట. వేసి మంచిగా కడిగి మూత పెట్టాను. నైట్ అయితే మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు మా వారైతే ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి అయితే స్నాక్స్ లాగా వాళ్ళ కోసం పానీపూరి తీసుకొచ్చాడు. ఇవి ఎప్పుడు సరిగా అంటే వాళ్ళు తినరు సరిగా, మా వారు తిననియరు అనమాట. ఇవి ఎందుకో తెలీదు. కాకపోతే ఎప్పుడో 6 నెలల కింద తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. అయితే మా బాబు కావాలి కావాలి అని అంటే తీసుకొచ్చాడనమాట తప్పని పరిస్థితుల్లో. ఎందుకో కానీ అస్సలు తిననియరు మా వారు. ఆ పులుసు తింటే వీళ్ళకు జలుబులు అవుతాయి, అందుకే ఆయన తిననియడు. ఈరోజు కూడా పులుసు లాంటిది తీసుకురాలి, జస్ట్ పప్పు లాంటిది ఉంటుంది కదా, అది ఈ పానీపూరి అయితే తీసుకొచ్చి ఈరోజైతే ఇంట్లో ఏం లేదు తినడానికి. బిస్కెట్స్ కానీ ఇంకా ఏమి సర్వపిండి అమ్మడానికి కూడా రాలేదు అంకులు. అందుకోసమే ఇవాళ పానీపూరి తీసుకొచ్చాడు. బిస్కెట్స్ వద్దన్నారు మా వాళ్ళు, అందుకోసమే ఇవైతే తీసుకొని వచ్చారు ఇవాళ ఒక్కరోజు. తర్వాత మేమందరం అయితే తినేసినాము. పిల్లలకి పాలు కూడా కాగబెట్టి పక్కన పెట్టాను. మేమైతే టీ తాగినాము. తర్వాత మా వాళ్ళైతే హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు. ఏమైనా ఉంటాయి కదా, అంటే హోంవర్క్స్ ఏం ఎక్కువ లేవు ఇప్పుడు, వాళ్ళకి అన్ని ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైటింగ్ వర్క్స్ ఏం లేవు. ఇంకేమైనా పెండింగ్ ఉంటే మేము ఊరికి వెళ్ళాం కదా, ఏమైనా ఉంటే అవైతే రాస్తున్నారన్నమాట. ఇప్పుడైతే వాళ్ళు రాసిన తర్వాత పిల్లలకైతే అన్నం తినిపించాలి. ఇక తినిపించి గిన్నెలన్నీ తోమేస్తానన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.